Dear students, welcome to the session. So last session lo manam subrings gurinchi tarvata subring criteria and enti then I have given you some problems to work out on subrings kada chudandi akkada manam subrings నేర్చుకునేటప్పుడు నేను ఏం చెప్పాను గ్రూప్స్ మీరు అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాలో గ్రూప్స్ తర్వాత సబ్ గ్రూప్స్ సో ఇక్కడ సబ్రింగ్స్ ఈజ్ అనలాగస్ టు సబ్ గ్రూప్స్ అదే విధంగా ఐడియల్స్ అనే కాన్సెప్ట్ ఇట్ ఈస్ అనలాగస్ టు నార్మల్ సబ్ గ్రూప్స్ ఓకే సో లెట్ us see the definition of an ideal. ఐడియల్ అంటే ఏంటి మామూలుగా మీకు ఐడియల్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటి ఐడిఈఏఎల్ ఐడియల్ అంటే ఆదర్శము అని మీరు తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ లో చూసారంటే కూడా అదే వర్డే ఉంటుంది ఐడియల్స్ ఆదర్శాలు అని సో ఐడియల్ ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఒక రింగ్ తీసుకున్నప్పుడు ఆ రింగ్ కి నాన్ ఎంప్టీ సెట్ సబ్సెట్ ని మనం ఎప్పుడు ఐడియల్ అంటాము ఓకే సో లెట్ us see the definition of an ideal. చూడండి లెట్ ఆర్ కామా ప్లస్ కామా డాట్ బి ఏ రింగ్ ఆర్ కామా ప్లస్ కామా డాట్ అనేది ఒక రింగ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ యూ ఆఫ్ ఆర్ ఈస్ కాల్డ్ ఏ టూ సైడెడ్ ఐడియల్ ఆర్ ఐడియల్. ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ యూ అని తీసుకున్నప్పుడు ఆ నాన్ ఎంప్టీ సబ్సెట్ యూని మనము టూ సైడెడ్ ఐడియల్ ఆర్ ఐడియల్ అని ఎప్పుడు అంటాము అంటే ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై టూ కండిషన్స్. ఒకటి ఏ కమ బి బిలాంగ్స్ టు యూ అయినప్పుడల్లా ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ కావాలి అండ్ సెకండ్ కండిషన్ ఏంటంటే ఏ బిలాంగ్స్ టు యూ ఆర్ బిలాంగ్స్ టు ఆర్ అయినప్పుడు ఏఆర్ కమ ఆర్ఏ బిలాంగ్స్ టు యూ కావాలి. చూడండి ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు యూ ఇంప్లైస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ. ఇది మీరు ఫస్ట్ కండిషన్ కనుక అబ్జర్వ్ చేశారంటే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ద కండిషన్ ఆఫ్ ఏ సబ్రింగ్ క్రైటీరియా ఫర్ ఏ సబ్రింగ్. సెకండ్ కండిషన్ ఏం సాటిస్ఫై కావాలి ఇక్కడ ఏ బిలాంగ్స్ టు యూ ఆర్ బిలాంగ్స్ టు ఆర్ తీసుకున్నప్పుడు ఏఆర్ కమా ఆర్ఏ రెండు కూడా యూలో ఉండాలి. సో ఆర్ కమా ప్లస్ కమా డాట్ అనే ఒక రింగ్ కి మనం ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ తీసుకున్నప్పుడు ఆ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఏమనుకుంటున్నాం ఇక్కడ వీఆర్ అజ్యూమింగ్ ఇట్ యాజ్ యూ. ఆ నాన్ ఎంప్టీ సబ్సెట్ యూ అనేది ఎప్పుడు ఐడియల్ అవుతుంది అంటే టూ కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు. నెంబర్ వన్ ఏ కమా బి బిలాంగ్స్ టు యూ రెండు ఎలిమెంట్స్ యూలోవే అయినప్పుడు ఏ మైనస్ బి అనే ఎలిమెంట్ యూలో ఉండాలి. సెకండ్ కండిషను ఏ బిలాంగ్స్ టు యూ అండ్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్ ఇంప్లైస్ ఏఆర్ కమా ఆర్ఏ బిలాంగ్స్ టు యూ. ఓకే సో చూడండి ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏమన్నాము ఇట్ ఈస్ నథింగ్ బట్ సబ్రింగ్ క్రైటీరియా అన్నాం కదా కాబట్టి మనము లెట్ ఆర్ కామా ప్లస్ కామా డాట్ బి ఏ రింగ్ ఏ సబ్రింగ్ ఒక సబ్రింగ్ గా తీసుకున్నప్పుడు అప్పుడు మనం ఫస్ట్ కండిషన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సబ్రింగ్ యూ ఈ సెట్ టు బి అన్ ఐడియల్ ఇఫ్ ఏ బిలాంగ్స్ టు యూ అండ్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్ ఇంప్లైస్ ఏఆర్ కమా ఆర్ఏ బిలాంగ్స్ టు యూ. చూడండి అనదర్ డెఫినేషన్ ఆఫ్ అన్ ఐడియల్ ఈస్ ఏ సబ్రింగ్ యూ ఆఫ్ ring R is called a two-sided ideal or ideal of R. Two-sided ideal అనేది కాన్సెప్ట్ ఏమనేది I'll explain later. Okay. So two-sided ideal or ideal of R if for every R belongs to R and every A belongs to U both RA comma AR are in U. చూడండి ఫస్ట్ కండిషన్ లేదు కదా ఇక్కడ మనం సబ్రింగ్ అని రాసేసాం కాబట్టి ఆ ఫస్ట్ కండిషన్ అక్కడే మనకు వచ్చేస్తుంది సబ్రింగ్ క్రైటీరియా కింద. ఓకే సో మనము వీ కెన్ డిఫైన్ ideal in this way also. Ideal definition is also important. చూడండి a subring now we have to consider some 2 points here. ఇక్కడ ఆ 2 points ఏంటంటే a subring u of the ring r satisfying r small r u. చూడండి u capital U అక్కడ r u is contained in u. r u అంటే అక్కడ ఏంటి u లో మనం ఏ ఎలిమెంట్స్ అయితే తీసుకుంటామో ప్రతి ఎలిమెంట్ మీరు ఇప్పుడు యూ కెన్ జస్ట్ థింక్ ఆఫ్ కోసెట్స్ హెచ్ఏ హెచ్బి కోసెట్స్ చెప్పానా మీకు. సో ఆ ఫామ్ లో చూడండి ఆర్ యూ ఈస్ కంటైన్డ్ ఇన్ సెట్ అంటే కొసెట్ ఫామ్ లో మనం తీసుకున్నప్పుడు ఆ కొసెట్ మొత్తం యూలో ఉంది యూఆర్ ఏ ఆర్ లెఫ్ట్ సైడ్ ఉంది సో లెఫ్ట్ అదే విధంగా యూఆర్ అని తీసుకున్నప్పుడు ఆర్ రైట్ సైడ్ ఉంది రైట్ సైడ్. సో ఈ కొసెట్ కంప్లీట్ గా మళ్ళీ మనకు యూలో ఉంది అంటే వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ అన్ ఐడియల్. దాన్ని ఏమంటాం మనం అక్కడ ఐడియల్ అంటాం. సో ఈ సెకండ్ కండిషన్ కాకుండా మనం ఫస్ట్ కండిషన్ అబ్జర్వ్ చేసామంటే ఈ ఫస్ట్ కండిషన్ ఏమంటామంటే వి కాల్ ఇట్ యాజ్ ద మాడ్యూల్ ప్రాపర్టీ. ఫస్ట్ కండిషన్ ఏంటి ఏ కమా బి బిలాంగ్స్ టు యూ ఇంప్లైస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ కదా సో దట్ ఈస్ కాల్డ్ యాజ్
module property. Okay, now if U is an ideal of the ring R comma plus comma dot, then U comma plus is a normal subgroup of the commutative group R comma plus. చూడండి, U అనేది మనము ఒక రింగ్ కి ఐడియల్ అని చెప్పినప్పుడు, ఐడియల్ అంటే ఆటోమేటిక్ గా మనకు అక్కడ సబ్ రింగ్ కాన్సెప్ట్ క్రైటీరియా మనకి సాటిస్ఫై అవుతుంది. సో కానీ మనం ఐడియల్ అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే యూ కామా ప్లస్ విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ఆర్ కామా ప్లస్కి ఏమవుతుంది, అది నార్మల్ సబ్ గ్రూప్ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తుంది, కామ్యుటేటివ్ గ్రూప్ ఆర్ ప్లస్. మనకు అక్కడ రింగ్ డెఫినేషన్లో ఆర్ కామా ప్లస్ కామా డాట్ అని తీసుకున్నప్పుడు ఆర్ కామా ప్లస్ అనేది కామ్యుటేటివ్ గ్రూప్ కదా, కాబట్టి ఆ కామ్యుటేటివ్ గ్రూప్కి యూ ఐడియల్ అయినప్పుడు ఏమవుతుందంటే యూ కామా ప్లస్ అనేది ఇట్ ఈస్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ ద కామ్యుటేటివ్ గ్రూప్ ఆర్ కామా ప్లస్. సో ఏమవుతుంది, ఆటోమేటిక్గా జీరో ఎలిమెంట్ ఆర్లో ఏదైతే ఉంటుందో సేమ్ జీరో ఎలిమెంట్ యూలో కూడా ఉంటుంది. ఇది కాన్సెప్ట్ మనము సబ్ రింగ్స్లో కూడా కన్సిడర్ చేసాం కదా. నౌ ఇక్కడ చూడండి, రైట్ ఐడియల్ లెఫ్ట్ ఐడియల్ మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద పొజిషన్ ఆఫ్ ఆర్. ఆర్ మనకి ఏ ప్లేస్లో ఉంది. ఓకే, సో a non-empty subset U of a ring R is called a right ideal if first condition common A comma B belongs to U implies A minus B belongs to U, and second condition చూడండి, A belongs to U, R belongs to R implies AR belongs to U. ఈ R అనేది ఎక్కడుంది, రైట్ సైడ్ ఉంది. సో ఇన్ సచ్ ఎ కేస్ వి కాల్ దట్ యాజ్ రైట్ ఐడియల్. అదే విధంగా మనకు లెఫ్ట్ సైడ్ ఉంది అనుకోండి, RA బిలాంగ్స్ టు యూ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లెఫ్ట్ ఐడియల్. కానీ మనకు లెఫ్ట్ ఐడియల్ కామ్యుటేటివ్ గ్రూప్స్ తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, బోత్ లెఫ్ట్ ఐడియల్ అండ్ రైట్ ఐడియల్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ ద సేమ్. చూడండి, an ideal is both a left and right ideal. అదే విధంగా ఫర్ కామ్యుటేటివ్ రింగ్స్ లెఫ్ట్ ఐడియల్స్ కోయిన్సైడ్ విత్ రైట్ ఐడియల్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది నేను మీకు సబ్ రింగ్స్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. ఏమి, సింగిల్టన్ సెట్ జీరో తీసుకున్నప్పుడు అది ఇట్ సాటిస్ఫైస్ ఆల్ ద రింగ్ ప్రాపర్టీస్, కాబట్టి సింగిల్టన్ సెట్ జీరో ఈజ్ ట్రివియల్లీ ఇట్ ఈస్ ఏ సబ్ రింగ్ అని. అదే విధంగా ఇక్కడ సింగిల్టన్ సెట్ జీరో తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ ఏ trivial ideal. If R is a ring and 0 belongs to R is the 0 element, then U equal to singleton set 0 is an ideal of R. ఎందుకంటే it satisfies all the ideal properties. Ideal definition లో మనకు 2 conditions ఉన్నాయి కదా, ఆ 2 conditions satisfy చేస్తుంది. సో that is an ideal. దాన్ని ఏమంటామంటే we call it as trivial ideal, and trivial ideal లేదా null ideal or zero ideal. You can name it as all the three. అంటే నల్ ఐడియల్ అనేది అనొచ్చు, జీరో ఐడియల్ అనొచ్చు, లేదా ట్రివియల్ ఐడియల్ అనొచ్చు. అదే విధంగా సబ్ రింగ్స్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను మీకు, ఒక రింగ్ తీసుకున్నప్పుడు ఆర్ దానికి అదే సబ్సెట్ అండ్ అదే విధంగా సబ్ రింగ్ అవుతుంది. కాబట్టి ఆర్ ఇట్ సెల్ఫ్ మనకి ఆర్ ఒక సబ్ రింగ్, అండ్ హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంప్రాపర్ సబ్ రింగ్ అని చెప్పాను. సింగిల్టన్ సెట్ జీరో అయితే ట్రివియల్ సబ్ రింగు, తర్వాత ఆర్ ఇట్ సెల్ఫ్ అయితే ఇంప్రాపర్ సబ్ రింగ్ కదా. అదే విధంగా సింగిల్టన్ సెట్ జీరో అనేది సాటిస్ఫై చేస్తుంది ఐడియల్ ప్రాపర్టీస్. సో దాన్ని ఏమన్నా అన్నాం ఇక్కడ, నల్ ఐడియల్, జీరో ఐడియల్ లేదా ట్రివియల్ ఐడియల్. సో ఆర్ ఇట్ సెల్ఫ్ ఈస్ అన్ ఐడియల్, కాబట్టి ఇక్కడ ఏమంటున్నామంటే ఆర్ని ఇంప్రాపర్ ఐడియల్ ఆఫ్ ఆర్. ఇప్పుడు చూడండి, మనకి ఒక రింగ్ ఇచ్చినప్పుడు క్లియర్ కట్ గా మనకు ఐడియల్స్ ఉన్నాయి అని తెలిసేవి సింగిల్టన్ సెట్ జీరోను ఐడియల్లే, అదే విధంగా ఆర్ కూడా ఐడియల్. ఆర్ ఈజ్ అన్ ఇంప్రాపర్ ఐడియల్, తర్వాత సింగిల్టన్ సెట్ జీరో ఈజ్ ఏ ట్రివియల్ ఐడియల్. ఈ రెండు ఐడియల్స్ కాకుండా వేరే ఇంకేదైనా ఐడియల్స్ ఉంటే అప్పుడు ఆ ఐడియల్స్ ఏమంటాము, నాన్ ట్రివియల్ ప్రాపర్ ఐడియల్స్. ఓకే, వాటిని ఏమంటాము, నాన్ ట్రివియల్ ప్రాపర్ ఐడియల్. ట్రివియల్ కాదు కాబట్టి నాన్ ట్రివియల్, ఇంప్రాపర్ కాదు అంటే ప్రాపర్. సో ఎనీ అదర్ ఐడియల్ అంటే అదర్ దాన్ సింగిల్టన్ సెట్ జీరో అండ్ ఆర్ ఇట్ సెల్ఫ్, దే ఆర్ కాల్డ్ యాజ్ non-trivial proper ideals. Okay, now let us consider some examples. సో ఆర్ అనేది మనము రింగ్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్ తీసుకున్నాం అనుకోండి, అండ్ యూ ఇస్ ద సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటిజర్స్. ఆటోమేటిక్గా మనకు యూ అనేది ఏమవుతుంది, ఇట్ సాటిస్ఫైస్ ఆల్ ద ఐడియల్ ప్రాపర్టీస్. ఐడియల్ కండిషన్స్ ఏంటి, ఫస్ట్ కండిషన్ ఏ కమా బి బిలాంగ్స్ టు యూ ఇంప్లైస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ కదా. కానీ ఇక్కడ మనకేంటి, సెట్ ఆఫ్ ఈవెన్ ఇంటిజర్స్ అనేది సబ్ రింగ్ అని ఆల్రెడీ తెలుసు, కాబట్టి మనం ఫస్ట్ కండిషన్ ఆటోమేటిక్గా అది ప్రూవ్ అయిపోతుంది. ఇప్పుడు వి నో దట్ యూ ఈజ్ ఎ సబ్, దట్స్ వాట్ ఐ హావ్ రిటన్. సో వి నో దట్ యూ ఈజ్ ఎ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. ఎందుకని,
సబ్ రింగ్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది, క్రైటీరియా సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఐడియల్లా కాదా చూడాలంటే సెకండ్ కండిషన్ మాత్రం చెక్ చేస్తే సరిపోతుంది. సో ఫర్ ఏ బిలాంగ్స్ టు యూ, ఆర్ బిలాంగ్స్ టు ఆర్, వీ హ్యావ్ ఏ బిలాంగ్స్ టు యూ అన్నప్పుడు ఏమవుతుంది, ఏ ఖచ్చితంగా మనకి ఈవెన్ ఇంటిజర్ అవుతుంది. ఆర్ బిలాంగ్స్ టు ఆర్ అన్నప్పుడు జస్ట్ ఇట్ ఈస్ అన్ ఇంటిజర్, అది ఈవెన్ ఇంటిజర్ కావచ్చు, ఆడ్ ఇంటిజర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఏఆర్ చెక్ చేసామనుకోండి, ఏ ఇంటూ ఆర్, ఈవెన్ ఇంటిజర్ ఇంటూ ఇంటిజర్, ఈవెన్ ఇంటిజర్ ఇంటూ ఇంటిజర్ ప్లేస్ లో మనకి ఈవెన్ ఇంటిజర్ ఉన్నా ఈవెనే వస్తుంది, ఆడ్ ఇంటిజర్ ఉన్నా ఈవెన్ ఇంటిజరే వస్తుంది. అంటే ఏఆర్ అనే ఎలిమెంట్ యూలో ఉన్నట్టేనా, అదే విధంగా ఆర్ఏ కూడా యూలో ఉంటుంది. సో సిన్స్ ఏఆర్ కామా ఆర్ఏ బిలాంగ్స్ టు యూ, యూ కెన్ సే దట్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. అంటే ద సెట్ ఆఫ్ ఈవెన్ ఇంటిజర్స్ ఏమవుతుంది, మనకి సెట్ ఆఫ్ ఇంటిజర్స్ కి ఐడియల్ అవుతుంది. ఇప్పుడు ఇది చూడండి, అదర్ దెన్, ఇప్పుడు మనము సింగిల్టన్ సెట్ 0 కాదు ఇది, తర్వాత ఆర్ ఇట్ సెల్ఫ్ ఇంటిజర్సే కాదు, అదర్ ఐడియల్ కన్సిడర్ చేసాం. సో దీన్ని ఏమంటాము, నాన్ ట్రివియల్ ప్రాపర్ ఐడియల్. we can say that set of even integers is a non-trivial proper ideal of the set ring of integers. Okay, and చూడండి, we have to consider some points here. ఏంటవి, every subring of a ring is not an ideal. మనము ఒక రింగ్ తీసుకొని ప్రతి సబ్ రింగ్ తీసుకున్నాం అనుకోండి, ఆ సబ్ రింగ్ ఐడియల్ కావాల్సిన అవసరం లేదు, ఐడియల్ కావచ్చు కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ ఇంటిజర్స్ తీసుకున్నప్పుడు, సెట్ ఆఫ్ ఇంటిజర్స్ అనేది ఇట్ ఈస్ ఎ సబ్ రింగ్ ఆఫ్ ద రియల్ సెట్ ఆఫ్ రియల్ నంబర్స్. ఆర్ కామా ప్లస్ కామా డాట్ కి జెడ్ కామా ప్లస్ కామా డాట్ అనేది సబ్ రింగ్ అని సబ్ రింగ్స్ చెప్పినప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. ఇప్పుడు ఈ సబ్ రింగ్ ఐడియల్ అవుతుందా కాదా అంటే జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఐడియల్ కాన్సెప్ట్ ఏంటి, సబ్ రింగ్ ఏమో అవుతుంది. సో ఫస్ట్ కండిషన్ మనకు అవసరం లేదు. సెకండ్ కండిషన్ ఏంటి, ఏ బిలాంగ్స్ టు యూ, ఆర్ బిలాంగ్స్ టు ఆర్ ఇంప్లైస్ ఏఆర్ కామా ఆర్ఏ బిలాంగ్స్ టు యూ కావాలి కదా. సో లెట్ మీ టేక్ అన్ ఎలిమెంట్, ఏ బిలాంగ్స్ టు యూ అంటే సమ్ 2నో 3నో తీసుకుందాం, ఏదైనా ఒక ఎలిమెంట్ ఇంటిజరే తీసుకోవాలి. అక్కడ ఆర్ లో ఏదైనా ఒక ఎలిమెంట్, ఆర్ అంటే ఇంటిజరే కాదు కదా, ఎనీ నంబర్ యూ కెన్ హ్యావ్. కాబట్టి లెట్ మీ టేక్ సమ్ 1/3నో 2/3నో తీసుకుందాం. సో ఆర్ లో ఐఎమ్ టేకింగ్ 2/3, జెడ్ లో ఐఎమ్ టేకింగ్ సమ్ 4 తీసుకున్నాను అనుకోండి. 4 ఏఆర్ అంటే 4 into 2/3 ఎంత అవుతుంది, 8/3. ఇది ఎక్కడ ఉండాలి, 8/3 అనేది జెడ్ లో ఉండాలి, కానీ జెడ్ లో 8/3 ఉంటుందా, ఉండదు కదా. సో you can say that every subring of a ring is not an ideal, need not be an ideal, ideal కావాల్సిన అవసరం లేదు. So I have taken some example. For 1/3 belongs to R, 2 belongs to Z, we have 1/3 into 2 equal to 2/3 does not belongs to Z. ఇక్కడ Z ప్లేస్ అంటే U ప్లేస్ లో Z ఉంది మనకి ఇక్కడ. కాబట్టి since AR not belongs to U అంటే Z, we can say that the set of integers is a subring but it is not an ideal. కానీ చూడండి, ప్రతి ఐడియల్ కూడా ఖచ్చితంగా సబ్రింగ్ అవుతుంది. సో ఎవ్రీ ఐడియల్ ఈజ్ అ సబ్రింగ్ ఆఫ్ ఎ రింగ్, బట్ ఎవ్రీ సబ్రింగ్ నీడ్ నాట్ బి అన్ ఐడియల్ ఆఫ్ ఎ రింగ్. అర్థమైందా, ప్రతి సబ్రింగ్ ఐడియల్ కావాల్సిన అవసరం లేదు. అండ్ చూడండి, ఇది ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను, చెప్పాను మీకు ఏమని, సింగిల్టన్ సెట్ 0 అయితే we call it as trivial ideal, and the unit ideal R is called as improper ideal of R. Any other ideal of R is called as proper non-trivial ideal of R. Proper non-trivial లేకపోతే non-trivial proper ideal ఏదైనా చెప్పచ్చు. సో ఎనీ అదర్ ఐడియల్, ఈ రెండు ఐడియల్స్ కాకుండా, సింగిల్టన్ సెట్ 0 అండ్ ఆర్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకే ఐడియల్ ఉన్నా కూడా వాటిని ఏమంటాము, ప్రాపర్ non-trivial ideals of R. ఓకే, సో ఒకవేళ మనకు ఏదైనా ఒక సెట్, ఇది ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ థీరమ్స్. ఒకవేళ మనకు ఒక రింగ్ ఇచ్చేసి ఆ రింగ్కి ఓన్లీ ప్రాపర్ నాన్ ట్రివియల్ ఐడియల్స్ ఉన్నాయి అని మనం చెప్పాలి అనుకుంటే, ఆ రింగ్ కొన్ని ఐడియల్స్ ప్రాపర్ నాన్ ట్రివియల్ ఐడియల్స్ అంటే ఏంటి, ఈ సింగిల్టన్ సెట్ 0 అండ్ ఆర్ కాకుండా మిగిలినవి కదా. సో ఈ కాన్సెప్ట్ మనకి థీరమ్స్ లో ఉపయోగపడుతుంది. ప్రాపర్ నాన్ ట్రివియల్ ఐడియల్స్ అంటే ఏంటి, ప్రాపర్ ఐడియల్ అంటే, ఇంప్రాపర్ ఐడియల్ అంటే ఏంటి, ట్రివియల్ ఐడియల్ అంటే ఏంటి అనేది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నౌ లెట్ us కమ్ టు ద థీరమ్. థీరమ్ ఏంటి, స్టేట్మెంట్. ఈ థీరము డైరెక్ట్ గా మనకి ఎప్పుడు అడగకపోయినా, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇఫ్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఎ రింగ్ ఆర్ విత్ యూనిటీ ఎలిమెంట్, ఇక్కడ మనకి విత్ యూనిటీ ఎలిమెంట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో జస్ట్ ఇఫ్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఏ రింగ్ ఆర్ అంటే వీ కెనాట్ కన్సిడర్ ద ప్రూఫ్, అంటే మనం ఇక్కడ ప్రూవ్ చేయలేము. కానీ ఆ విత్ యూనిటీ ఎలిమెంట్ అనే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఏ రింగ్ ఆర్ విత్ యూనిటీ ఎలిమెంట్ 1 బిలాంగ్స్ టు యూ, దెన్ యూ ఈక్వల్ టు ఆర్.
అంటే మనకు ఒక రింగ్కి ఏదైనా ఒక ఐడియల్ యూ అనేది ఉంది. ఎలా ఉంది? ఆ ఐడియల్లో యూనిటీ ఎలిమెంట్ కూడా ఉంది. అలాంటప్పుడు మనకు ఐడియల్ ఈక్వల్ టు రింగ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ దట్ వీ హ్యావ్ టు ప్రూవ్. దానికి మనం ఏం చేస్తాము? ఫస్ట్ వాట్ ఈస్ గివెన్? యూ ఆర్ గివెన్ దట్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఎ రింగ్ ఆర్ విత్ యూనిటీ ఎలిమెంట్. సో వాళ్ళు ఏమి ఇచ్చారో అదే రాసాం, 1 బిలాంగ్స్ టు యూ. అయితే వీ నీడ్ టు ప్రూవ్ దట్ యూ ఈక్వల్ టు ఆర్. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఐడియల్ వచ్చి రింగ్కి ఈక్వల్ అయిపోతుందని ప్రూవ్ చేయాలి. ఏంటి ఇక్కడ? 2 సెట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఆటోమేటికలీ మనం ఏం ప్రూవ్ చేయాలి అప్పుడు? 2 సెట్స్ ఈక్వల్ అంటే 1 ఈజ్ కంటైన్డ్ ఇన్ ద అదర్ అని ప్రూవ్ చేయాలి. అంటే యూ కంటైన్డ్ ఇన్ ఆర్ అని చెప్పాలి, ఆర్ ఇస్ అ సబ్సెట్ ఆఫ్ యూ అని చెప్పాలి కదా. ఇప్పుడు అది రెండు ప్రూవ్ చేయడం ఇట్ ఈస్ వెరీ సింపుల్ థింగ్. చూడండి, యూ కంటైన్డ్ ఇన్ ఆర్ అనేది ఆటోమేటిక్గా మనకు డెఫినేషన్, ఐడియల్ ఆఫ్ ఎ రింగ్ అంటేనే ఆటోమేటిక్గా అది సబ్సెట్టేనా? అంటే బై ద డెఫినేషన్ ఆఫ్ ఐడియల్ ఇట్ సెల్ఫ్ కెన్ ఐ సే దట్ యూ ఈస్ కంటైన్డ్ ఇన్ ఆర్, యూ ఈస్ ఎ సబ్సెట్ ఆఫ్ ఆర్ అని చెప్పచ్చా? సో అది ఈక్వేషన్ 1. సో డెఫినేషన్ నుంచినే మనకు ఒక కాన్సెప్ట్ వచ్చేస్తుంది, యూ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఆర్ అనేది. ఇంకా నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి? ఆర్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ యూ అని ప్రూవ్ చేయాలి. అంటే ఆర్ ఈజ్ కంటైన్డ్ ఇన్ యూ అని ప్రూవ్ చేయడానికి ఒక సెట్ ఇంకో సెట్లో ఉందని ప్రూవ్ చేయాలంటే ఎలా ప్రూవ్ చేస్తాము? ఆర్లో ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకొని అదే ఎలిమెంట్ యూలో కూడా ఉందని చెప్తాం, అంతేనా? ఈ కాన్సెప్ట్ అయినా మనం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మనం ప్రూవ్ చేస్తున్నది. ఒక సెట్ ఇంకో సెట్లో ఉంది అని చెప్పాలి అంటే, సో ఐ విల్ టేక్ అన్ ఎలిమెంట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. చూడండి, ఫస్ట్ for this we prove that u contained in r contained in u. By the definition of ideal, u contained in r. So I'll take an element. ఇప్పుడు x contained in r, x belongs to r అని తీసుకుంటాను. ఇప్పుడు సేమ్ x నేను u లో ఉందని చెప్పాలి. సో దట్ ఈస్ వెరీ సింపుల్. వాళ్ళు ఏమి ఇచ్చారు మనకు? u లో ఐడెంటిటీ ఎలిమెంట్ 1 ఉంది అన్నారు, యూనిటీ ఎలిమెంట్ 1 ఉంది అన్నారు కదా. కాబట్టి నేను ఐ విల్ రైట్ దిస్ x యాజ్ x ఇంటూ 1. ఎక్స్ని x ఇంటూ 1గా రాసుకోవచ్చా? అప్పుడు చూడండి, ఈ x అనేదేమో ఆర్లో ఉంది, 1 అనేదేమో ఎక్కడుంది? యూలో ఉంది. 1 బిలాంగ్స్ టు యూ అని వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఇది ఏ ఫామ్లో ఉంది? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్ ఇంటూ ఏ. అవునా కాదా? ఎక్స్ని వీఆర్ ఏబుల్ టు రైట్ ఇట్ యాజ్ x ఇంటూ 1. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ కాబట్టి ఆర్ అంటే ఆర్ ప్లేస్లో ఉన్నట్టు. తర్వాత 1 బిలాంగ్స్ టు యూ కాబట్టి ఆర్ ఇంటూ ఏ ఫామ్లో ఉంది. యూ అనేది ఏమి? ఐడియల్ కదా. ఐడియల్ డెఫినేషన్ ప్రకారము RA బిలాంగ్స్ టు యూ అవుతుంది. అప్పుడు కెన్ ఐ సే దట్ x ఇంటూ 1 బిలాంగ్స్ టు యూ. సో మనకేమొచ్చింది ఇప్పుడు? x బిలాంగ్స్ టు ఆర్ అయితే x బిలాంగ్స్ టు యూ అని వచ్చింది. సో కెన్ ఐ సే దట్ ఆర్ ఈస్ కంటైన్డ్ ఇన్ యూ అంటే ఆర్ ఈస్ సబ్సెట్ ఆఫ్ యూ అని చెప్పచ్చా? దేర్ ఫోర్ ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 వీ కెన్ కన్క్లూడ్ దట్ యూ ఈక్వల్ టు ఆర్. ఇక్కడ మనము ఈ కన్క్లూషన్ ఇవ్వగలగడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు యూనిటీ ఎలిమెంట్ 1 అనేది, ఐడెంటిటీ ఎలిమెంట్ 1 అనేది యూలో ఉంది అని ఇచ్చారు కాబట్టి వీఆర్ ఏబుల్ టు అరైవ్ అట్ దిస్ ప్రూఫ్. ఒకవేళ మనకు ఆ యూనిటీ ఎలిమెంట్ 1 ఉందా లేదా అనేది మనకు క్లారిటీ లేకపోతే వీ కెనాట్ ప్రూవ్ దిస్. అదేవిధంగా యూ అనేది ఐడియల్ డెఫినేషన్ కూడా ఇక్కడ మనం యూజ్ చేసాం. సో మనం ఒక థీరం ప్రూవ్ చేయాలి అంటే కంపల్సరీగా వీ షుడ్ నో ద నెసెసరీ డెఫినేషన్స్. ఓకే, నౌ లెట్ us ప్రూవ్ అనదర్ థీరం. ఇంకో థీరం ప్రూవ్ చేద్దాం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో థీరం స్టేట్మెంట్ ఏంటి? ఏ ఫీల్డ్ హ్యాస్ నో ప్రాపర్ నాన్ ట్రివియల్ ఐడియల్స్. మనం తీసుకునే రింగ్ గనక ఫీల్డ్ అయితే ఆ ఫీల్డ్కి ఇట్ విల్ నాట్ హ్యావ్ ప్రాపర్ నాన్ ట్రివియల్ ఐడియల్స్. దానికి ప్రాపర్ నాన్ ట్రివియల్ ఐడియల్స్ ఉండవు అంటే ఉండేదేమి? ఓన్లీ ట్రివియల్ ఉంటుంది, ఇంప్రాపర్ ఉంటుంది. అంటే మనము ఇన్ అదర్ వర్డ్స్ థీరం స్టేట్మెంట్ నేమ్ చెప్పచ్చు, ద ఐడియల్స్ ఆఫ్ ఎ ఫీల్డ్ ఎఫ్ ఆర్ ఓన్లీ సింగిల్టన్ సెట్ 0 అండ్ ఎఫ్ ఇట్ సెల్ఫ్. అంతేనా? వేరే ప్రాపర్ నాన్ ట్రివియల్ ఐడియల్స్ లేవు అంటే దానికి ఉన్న ఐడియల్స్ ఇవి రెండు మాత్రమే. అవునా కాదా? సో ద థీరం స్టేట్మెంట్ can also be stated as the ideals of a field F are only singleton set 0 and F itself. Singleton set 0, F ఈ రెండు తప్ప వేరే ఐడియల్స్ ఉండవు. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్. సో అది ప్రూవ్ చేయడానికి మనం యాజ్ యూజువల్ లెట్ F be a field. Let us consider a field. Let F be a field. What we have to prove? To prove that F has no proper ideals, no proper non-trivial ideals. To prove that F has no proper non-trivial ideals. That is to prove that the ideals of F are singleton set 0 and F itself. చూడండి, సో ఐడియల్స్ ఆఫ్ ఎఫ్ ఆర్ ఓన్లీ సింగిల్టన్ సెట్స్. అంటే ఎఫ్కి ఐడియల్స్ సింగిల్టన్ సెట్ 0 అండ్ ఎఫ్ ఇవి మాత్రమే ఉంటాయి అని ప్రూవ్ చేయాలి. సో దీనికి నేనేం చేస్తానంటే ఐ విల్ కన్సిడర్ ఐడియల్.
సో విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు సింగిల్టన్ సెట్ జీరో. సింగిల్టన్ సెట్ జీరో కాదు అని తీసుకున్నప్పుడు మళ్ళీ మనకి నెక్స్ట్ ఇంకేం రావాలి, ఇంకా ఉన్న ఐడియల్ ఎఫ్ మాత్రమే రావాలి. సో ఇంక వేరే ఏదైనా ఐడియల్ ఉంది అని తీసుకొని ఆ ఐడియల్ ఎఫ్కి ఈక్వల్ అయిపోతుంది అని చెప్తే మన ప్రూఫ్ అయిపోయినట్టేనా? సో చూడండి, మనం ప్రూవ్ చేయాల్సింది ఎఫ్కున్న ఐడియల్ సింగిల్టన్ సెట్ జీరో అండ్ ఎఫ్ ఇట్ సెల్ఫ్. సో ఉంటే సింగిల్టన్ సెట్ జీరో లేదా ఎఫ్, ఇవి రెండే. నేనేం చేస్తాను, సింగిల్టన్ సెట్ జీరో కాదు అని తీసుకుంటాను. అప్పుడు ఏం తీసుకోవచ్చు, అప్పుడు ఏమని ప్రూవ్ చేయొచ్చు, మనం తీసుకున్న ఐడియల్ ఎఫ్కి ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే థీరం ప్రూఫ్ కంప్లీట్ అయినట్టేనా? సో చూడండి, నౌ లెట్ యూ బి అన్ ఐడియల్ ఆఫ్ ఎఫ్ సో దట్ యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు సింగిల్టన్ సెట్ జీరో. సింగిల్టన్ సెట్ జీరోకి ఈక్వల్ కాదు అని తీసుకుందాం. అప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, యూ ఈక్వల్ టు ఎఫ్, అంతేనా? సో నవ్ వీ ప్రూవ్ దట్ యూ ఈక్వల్ టు ఎఫ్. అగైన్ చూడండి, రెండు సెట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో సేమ్ థింగ్ వీ నీడ్ టు ప్రూవ్ దట్ యూ కంటైన్డ్ ఇన్ ఎఫ్ and f contained in u, అంటే u is a subset of f and f is a subset of u, రెండు ప్రూవ్ చేయాలి. మళ్ళీ బై ద డెఫినేషన్ ఆఫ్ అన్ ఐడియల్ డెఫినేషన్ ప్రకారం ఆటోమేటిక్ గా ఏమవుతుంది, u is a subset of f అవుతుంది. సో అది డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ గివ్స్ us the ఈక్వేషన్. కాబట్టి u is a subset of f by the definition of ideal. నేమ్ ఇట్ as ఈక్వేషన్ 1. ఇంకేం ప్రూవ్ చేయాలి మనము, ఎఫ్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ యూ అని ప్రూవ్ చేయాలి. ఎఫ్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ యూ అని ప్రూవ్ చేయడానికి చూడండి, ఇంతకుముందు మనం ఒక థీరం ప్రూవ్ చేసాం. ఏమని, యూనిటీ ఎలిమెంట్ గనక ఉంటే ఐడియల్లో అప్పుడు ఆ ఐడియల్ రింగ్కి ఈక్వల్ అయిపోతుందని ప్రూవ్ చేసామా. ఇక్కడ మనకి ఎఫ్ ఈజ్ ఎ ఫీల్డ్ అనేది ఇంపార్టెంట్. ఫీల్డ్ అయితేనే మనం ఈ కాన్సెప్ట్ ప్రూవ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఐ వాంట్ టు ప్రూవ్ దట్ యూ కంటైన్డ్ ఇన్ ఎఫ్ కంటైన్డ్ ఇన్ యూ అని ప్రూవ్ చేయాలి. అంటే ఎఫ్లో ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుని సేమ్ ఎలిమెంట్ యూలో ఉంది అని నేను చెప్పగలగాలి. అది చెప్పడానికి మనకు ఫీల్డ్ అనే కాన్సెప్ట్ ఎలా ఉపయోగపడుతుంది అంటే చూడండి, ఐ విల్ టేక్ అన్ ఎలిమెంట్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో బిలాంగ్స్ టు ఎఫ్ అనే ఎలిమెంట్ తీసుకుంటాను. ఏ నాట్ ఈక్వల్ టు జీరో బిలాంగ్స్ టు ఎఫ్ నాన్ జీరో ఎలిమెంట్ కదా, తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఫీల్డ్ కాబట్టి ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ విల్ హ్యావ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉంటుందా? సో కెన్ ఐ సే దట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్, ఫీల్డ్ కాబట్టి. అదే రింగ్ అయితే మనం చెప్పలేము, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఉండదు అక్కడ, అవునా కాదా? సో ఫీల్డ్ కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు సే దట్ ఏ విల్ హ్యావ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో కెన్ ఐ సే దట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్. అప్పుడు ఏమవుతుంది, నౌ ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఏ ఇన్వర్స్ ఏ బిలాంగ్స్ టు మనం తీసుకునే ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు యూ అండ్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో. సో ఏ బిలాంగ్స్ టు యూ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏ అనేది ఎఫ్లో ఉంటుంది అండ్ ఎఫ్లో ఎఫ్ ఫీల్డ్ కాబట్టి ఇట్ విల్ హ్యావ్ ఏమంటారు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో దెర్ ఎగ్జిస్ట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్ సాటిస్ఫైయింగ్ ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు 1. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఏ బిలాంగ్స్ టు యూ మనము ఏ అనేది యూలో తీసుకున్నప్పుడు ఏ ఇన్వర్స్ అనేది ఎక్కడుంది, ఎఫ్లో ఉంది. కానీ యూ అనేది ఏమి, ఐడియల్. సో నౌ ఏ బిలాంగ్స్ టు యూ, ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ యూ ఈజ్ అన్ ఐడియల్. ఐడియల్ క్రైటీరియా ప్రకారం ఏమవుతుంది, ఏ బిలాంగ్స్ టు యూ ఆర్ బిలాంగ్స్ టు ఆర్. ఆర్ అంటే ఎనీ ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఆర్ ఇంప్లైస్ యూ కెన్ సే దట్ ఏఆర్ ఆర్ఏ బిలాంగ్స్ టు యూ కదా. ఇప్పుడు నాకు ఇక్కడ ఆర్ ప్లేస్లో ఏ ఇన్వర్స్ ఉంది. సో కెన్ ఐ సే దట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు యూ, ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు యూ అని ఎలా చెప్పగలుగుతున్నాము, సిన్స్ యూ ఈజ్ అన్ ఐడియల్. యూ ఐడియల్ కాబట్టి ఐడియల్ క్రైటీరియా ప్రకారము ఐ కెన్ సే దట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు యూ. కానీ ఏ ఇన్వర్స్ వాల్యూ ఏంటి, ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 బిలాంగ్స్ టు యూ. సో ఇప్పుడు నేను తీసుకున్న నాన్ జీరో ఎలిమెంట్ యూలో ఒకటి తీసుకోవడం వల్ల ఐఎమ్ ఏబుల్ టు సే దట్ 1 అనే ఎలిమెంట్ యూలో ఉంది అని చెప్పగలుగుతున్నాను. ఇంకా ప్రూఫ్ యాక్చువల్గా అయితే మనం ఆల్రెడీ ప్రీవియస్ థీరంలో చెప్పాం, సేమ్ కాన్సెప్టే వస్తుంది ఇక్కడ. 1 బిలాంగ్స్ టు యూ కదా. ఆటోమేటిక్గా ఇప్పుడు ఏం చేయాలి, నేను యూ ఎఫ్ కంటైన్డ్ ఇన్ యూ అని చెప్పాలంటే ఐ హ్యావ్ టు టేక్ ఎనీ ఎలిమెంట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎఫ్. ఎక్స్ అనే ఎలిమెంట్ ఎఫ్లో తీసుకొని అదే ఎక్స్ యూలో ఉందని చెప్పాలి. యాజ్ యూజువల్ ఎక్స్ని కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 1. ఎక్స్ ఇంటూ 1 అవుతుందా? కానీ ఎక్స్ ఇంటూ 1 అన్నప్పుడు ఎక్స్ ఏమో ఎఫ్లో ఉంది, 1 ఏమో యూలో ఉంది అండ్ యూ ఈజ్ అన్ ఐడియల్. అగైన్ ఐడియల్ క్రైటీరియా ప్రకారము చూడండి, ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎఫ్ 1 బిలాంగ్స్ టు యూ అండ్ యూ ఈజ్ అన్ ఐడియల్ ఇంప్లైస్ కెన్ ఐ సే దట్ ఎక్స్ ఏఆర్ ఆర్ఏ బిలాంగ్స్ టు యూ కదా. కాబట్టి ఎక్స్ ఇంటూ 1 బిలాంగ్స్ టు యూ అవుతుందా? సో ఈ ఎక్స్ నేను ఎఫ్లో తీసుకున్నాను కానీ ఎక్స్ ఎక్కడుందని వచ్చింది, యూలో ఉందని వచ్చింది. సో కెన్ ఐ సే దట్ ఎఫ్ ఈస్ కంటైన్డ్ ఇన్ యూ. సో దేర్ ఫోర్ ఎఫ్ కంటైన్డ్ ఇన్ యూ. ఈక్వేషన్ 1లో మనకి యూ కంటైన్డ్ ఇన్ ఎఫ్ అని ఉంది. సో ఫ్రమ్ 1 and 2 వీ కెన్ కన్క్లూడ్ దట్ యూ ఈక్వల్ టు ఎఫ్. అంటే ఏంటి, మనము సింగిల్టన్ సెట్ జీరో కాకుండా వేరే ఏదో ఐడియల్ యూ అని తీసుకున్నా ఆ ఐడియల్ ఎఫ్కే ఈక్వల్ అయిపోయింది. అప్పుడు దాని అర్థం ఏంటి, ఆ ఫీల్డ్కి సింగిల్టన్ సెట్ జీరో అండ్ ఎఫ్ తప్ప ఇంకా వేరే ఏమి ఐడియల్స్ ఉండవు.
Okay, so every field will have only two ideals, namely singleton set 0 and f itself. Okay, so this is the proof of the theorem. This theorem is important. So ఇంకా మనకి ఐడియల్స్ మీద we have some more theorems. All the theorems are important. ప్రతి థీరం కూడా మనకు ఇంపార్టెంట్. ఓకే, సో ఆ థీరమ్స్ అన్ని కూడా we will discuss in the next session. నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాము. నేను I have been giving you some problems to work out. నేను కొన్ని ప్రాబ్లమ్స్ మీకు వర్కౌట్ చేయడానికి ఇస్తున్నాను. కంపల్సరీగా మీరు అవన్నీ వర్కౌట్ చేయాలి. అవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే మీకు కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. ఓకే, కాబట్టి we will discuss the next concept in the next session. Okay, thank you. So once again I am telling you, కంపల్సరీగా మీరు నోట్స్ కాపీ చేసుకొని, నేను నోట్స్ పెట్టిన వెంటనే మీరు రాసుకోకపోయినా అట్లీస్ట్ ఈ వీడియో లెసన్ వినేటప్పుడు మీరు వింటూ రాసుకుంటే అర్థమవుతూ రాసుకుంటారు కాబట్టి ఇంకా ఏదైనా కూడా మీకు ఇంకా క్లియర్గా రాసుకోవచ్చు. సో ఐదర్ యూ రైట్ ద నోట్స్ యాజ్ సూన్ యాజ్ ఐ గివ్ యూ నోట్స్, or at least you write the notes while listening to the video. మీరు నా లెసన్ వీడియో లెసన్ వినేటప్పుడైనా సరే అప్పుడైనా కాపీ చేసుకోండి. సో కంపల్సరీ నోట్స్ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 2-3 సెషన్స్ అయితే, అంటే 2-3 వీడియోస్ చేస్తే ఫస్ట్ యూనిట్ కంప్లీట్గా అయిపోతుంది. కాబట్టి డోంట్ బీ నెగ్లెక్ట్ చేయొద్దండి. కంపల్సరీగా మీరు అన్ని కాన్సెప్ట్స్ కూడా నేర్చుకొని నోట్స్ కూడా కంప్లీట్ చేయాలి. అండ్ కొంచెము అంటే వీడియో ఎక్కువ టైం తీసుకోవడం వల్ల ఎక్కువ మెమొరీ అవుతుందని కూడా కొంచెం ఫాస్ట్గా చెప్తున్నానేమో. మీకు అలాంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే యు జస్ట్ ఇన్ఫార్మ్ మీ, నాకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.